చిత్తూరు నగరం పొన్నియమ్మ గుడి వీధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన భూములను ఆక్రమణ చెర నుండి విడిపించాలని హిందూ చైతన్య వేదిక డిమాండ్ చేసింది. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్కు వినతి పత్రం సమర్పించారు. నాయకులు జయకుమార్, రామమూర్తి, శోభారాణి మాట్లాడుతూ వీరాంజనేయ స్వామి ఆలయానికి చెందిన 4.43 ఎకరాల భూములు ఆక్రమణలో ఉన్నాయని ఆరోపించారు. అధికారులు సర్వే చేసి ఆలయ భూములను కాపాడాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తూరు బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా, చిత్తూరు టౌన్ పుణ్యముగుడి వీధిలో ఉండే ఆంజనేయ స్వామి దేవస్థానానికి 4 సర్వే నెంబర్లో 4 చోట్ల స్వామి వారికి ఆస్తులు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్ ఏంటంటే 0.17 ఎకరా, ఇంకోటి 0.86, ఇంకోటి 1.70, ఇంకోటి 1.70, అట్లా 4 సర్వే నెంబర్లో స్వామికి సుమారు 4.5 ఎకరా భూములు ఉన్నాయి. దాంట్లో ఒకటేమో దేవస్థానానికి సంబంధించింది, దేవాలయ సత్రం అంతా ఉండేది. ఇంకొకటి ఏంటంటే మన ఆర్టీసీ డిపో దగ్గర ఉండే స్థలము, అది మన ఆంజనేయ స్వామి గుడిదే. అది కాకుండా ఇప్పుడు హైరోడ్లో ఉండే మన వినాయక స్వామి గుడికి ఆపోజిట్లో రాజేష్ జ్యువెలర్స్ దగ్గర ప్రారంభించుకొని జాయ్ అల్కాస్ వరకు అని మన ఆంజనేయ స్వామి దేవస్థానందే అనేది రికార్డ్స్ మన సార్ వాళ్ళు సంపాదించున్నారు. కాబట్టి అది 1.70 ఎకరాస్ ఉండవచ్చును. దానివల్ల మన ఆలయ పరిరక్షణ సమితి వాళ్ళు ఆలయ భూముల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ ముందడుగు వేయడం జరిగింది. దానికి మనకు సహాయ సహకారం అందిస్తున్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆంజనేయ స్వామి దేవాలయానికి రికార్డులు లేవు అని చెప్పటము తప్పుడు ప్రచారం. ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ వారు జారీ చేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకము. ఇందులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ మాన్యము పొన్నమ్మ గుడి వీధి పట్టా నంబర్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సర్వే నంబర్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రికార్డు ఇప్పటికి కూడా మీరు వెబ్లాండ్లో చూస్తే ఈ రోజుకి కూడా ఈ రికార్డు ఆంజనేయ స్వామి మాన్యంగా చలామణి అవుతా ఉంది. దీనికి పూర్వాశ్రమ రికార్డు అంటే భూములకు ఆది అయినటువంటి రికార్డు ఏ రిజిస్టర్లో కూడా 1937 సంవత్సరంలోనే ఈ భూములు ఆంజనేయ స్వామి మాన్య భూములు అని చెప్పేసి నమోదు చేస్తున్నారు. కాబట్టి ఈ భూములు ఆంజనేయ స్వామి భూములు కాదు అని చెప్పేసి అనుమానం పడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దొరికింది వీరాంజనేయ స్వామి ఆలయం యొక్క పట్టా పాస్ పుస్తకాలు 2 కూడా మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్సెస్ కూడా సేకరించడం అనేది జరిగింది. అందుకోసమే ఈ పోరాటాన్ని మొదలు పెట్టాము. ఈ ఒక్క ఆలయంతో కాకుండా ఇంకా ఏ పురాతన ఆలయాల్లో ఎంతెంత ఆస్తులు ఉన్నాయో వాటి వివరాలు కూడా సేకరించి వాటి మీద కూడా మా పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది.